అంటే సామాన్యమైన విషయమా? దైవజనుడి వల్ల కూడా కాల, కొంతమంది సేవకుల వల్ల కూడా కాల అంతమందికి రక్షణ ఇవ్వటం, రక్షణలో నడిపించటం. కానీ ఆయన చేశాడు. రెండో పని లేదు, ఆత్మల భారంతోనే పరిగెత్తుతూ ఉంటాడు. అతన్ని బట్టి సంతోషపడాడు నా దేవుడు. నేను చెబుతున్న దైవజనుల కంటే కూడా గొప్ప అనిపిస్తాడు ఆయన. నాకే సిగ్గేసిద్ది, పచ్చి నిజం ఆయన చెప్పేది. ఒకడే ఈ సాక్ష్యం ఇస్తే ఇలాంటి వాడు ఒకడు కాదు. దేవుని కృపను బట్టి నాకు ఇచ్చిన బిడ్డల్లో చాలా మంది అలాంటి వాళ్ళే ఉన్నారు. ఊపిరున్నంత వరకు ఒక్క రోజు కూడా పోనీకూడదు. నా ప్రభుని ప్రకటిస్తానే ఉండాలి, ప్రజలకు తెలియజేస్తానే ఉండాలి. ఆల్రెడీ తెలుసుకున్న వాళ్ళని చైతన్యపరచాలి, వాళ్ళకి భారం కలిగించాలన్న రందితో తిప్పలు పడుతున్నాను. ఈరోజు ఇక్కడ, రేపు ఇంకో చోట, ఆ తర్వాత రోజు ఇంకో చోట, ఆ తర్వాత రోజు ఇంకో చోట, ఆ తర్వాత రోజు ఇంకో చోట, వరుసగా. ఎందుకు? పైసల కోసమా, ప్రభు కోసమా? దట్స్ ఆల్. ఈరోజు ఈ వర్తమానం విన్న యవన బిడ్డలు, స్త్రీలు, పురుషులు అందరూ కూడా ఎవరు మత్తులు లేరు. ఒక్కళ్ళు కూడా కన్నుమేట్లు, అందరూ చురుగ్గా ఉన్నారు, షార్ప్గానే ఉన్నారు. ఈరోజు ఒక తీర్మానం చేయండి. నిజమే, నేను తెలుసుకున్నాను కానీ ఏసై గురించి ఇతరులకు చెప్పలేదు అన్నోళ్ళు ఇక నుంచి నేను చెప్పాలి. గువ్వలాటలు, గవ్వలాటలు, అష్టాచమ్మలు, చెమ్మచెక్కలు, సినిమాలు, సీరియళ్ళు కాదు. నా ప్రభువుని గురించి నా ప్రజలతో మాట్లాడతానని తీర్మానం చేయాలి. ఈ మధ్యలో ఎడో తిరుగుతున్నాడు ముసలోడు, ఉన్నాడా? దొండపాడు అడ్డుగా ఉన్నాడు. ఆ దొండపాడు ఆయన చూడండి, ఆయన చూడండి, వయసు చూడండి. సింపుల్గా 75 ఉంటాయి. సేవకులు కూడా చూడండి. ఇట్రావే, ఆడోళ్ళు మగోళ్ళు మొత్తం కుర్రోళ్ళు ముసలోళ్ళు అందరూ సిగ్గు తెచ్చుకోవాలి ఆయన చూసి. దా తొందరరా. ఆయన వయసు ఎంత నీ వయసు ఎంతే? 77 ఏళ్ళు అంట. అటు తిరిగి వందనాలు చెప్పు. 77 ఏళ్ళయా? ఇప్పటి వరకు నువ్వు నమ్ముకుంది ఏ సంవత్సరం? రక్షణ పొందింది ఏ సంవత్సరం? అది 2012, 2012, 2011, 12లో అంతే. 2011 ఆ మధ్యలో అంతే, 11లోనే. చూడండి, అంతకుముందు బరిగోడు వ్యాపారం నువ్వు చేసింది, వ్యాపారం చేశాడు. 2011లో నమ్ముకున్నాడు అంటే ఇప్పటికి ఎన్నేళ్ళు? 14 ఏళ్ళు ఆయన దేవుళ్ళలోకి వచ్చి. 14 ఏళ్ళు అంటే ఇప్పటికి 77 అంటే అప్పుడు ఎంత వయసు? కనీసం 63. అవునా? 63 ఏళ్ళు అప్పుడు నమ్ముకున్నాడు, ఇప్పుడు 77. చెప్పు, ఎంతమందిని రక్షణ నడిపించావు నువ్వు? 296 మందిని రక్షణ నడిపించాడు ఆయన. కొట్టు. దగ్గరగా 300 ఆత్మలను రక్షణలో నడిపించాడు. సచ్చినా బతికినా అది సాక్ష్యం. అంతకుముందు తనలో లోకానుసారంగా ఉన్నాడు. ఎట్ట పడితే అట్ట జీవించావుగా తెలియనప్పుడు. అలవాట్లు ఉన్నాయి అప్పుడు నీకు. ఫుల్ టింకర్ అంట. ఆ మైకి ఇస్తే బాగుండి వినపడిద్ది. అది చెప్పవే, ఆ మాట చెప్పు. ఫుల్ టింకర్. నా కొడుకులు తాగి, నేను తాగి, నా అల్లుళ్ళు తాగుతారు, కొడుకులు తాగుతారు, తండ్రి కూడా తాగుతాడు. నేను కూడా తాగేవాడిని. తాగి నా జీవితంలో శనివారం సాయంత్రం శాంతినగర్ బరి కొట్టుకుంటాను పోయా. ఆ కాదాడు 2500 తిన్నాడు నా కాడ. అరే 2500 తిన్నా నాకు మేలు చేశాడు. అరే ఈసారి మోసం చేయనా, శాంతినగర్ బరి కొట్టు రమ్మని రమ్మని తీసుకెళ్ళి 15 ఏళ్ళకు కొన్నా జోత. శాంతినగర్లోనా? అది అంటే అక్కడ మన కూటం పెట్టి దగ్గర. పుర్చూసి పట్టణంలో
మా కూటం పెట్టే దగ్గరలో బరిగొడ్లు ఉన్నాయని కొనడానికి వచ్చాడంట. వచ్చా ఆ వచ్చినోడు ఇటు వచ్చావా? వచ్చి కాపీని ఏం చేశాడంటే ఆ శనివారం డబ్బులు కట్టా, ఆదివారం పోయి డబ్బులు కడుతున్నా, వాక్యం ఎక్కాడు. వాక్యం ఎక్కి వాక్యం చెప్తున్నాడు. ప్రతి ఒక్క మాట నాకు తగిలిస్తుంది. నా పుట్టకలో కవిత్రులై పుట్టి నేను చర్చికి పోను, నేనైతే ప్రత్యేకంగా నన్ను గురించి చెప్తున్నాను. నా జేబులో బీడీ కట్ట ఉంది, అగ్గి పెట్టి ఉంది, ముందు చేత కూడా ఉంది జేబులో. ప్రతి ఒక్క మాట నన్ను గురించి చెప్తున్నానని ఇద్దరు కుర్రోళ్ళని పిలిచి వాళ్ళు అమ్ముకున్నా దిక్కులేదు కొడ్డు. తంతలో బయట కట్టేసి పలానా దొండపడని చెప్పి చీటి రాపించండి. వాళ్ళు కట్టేసి వాళ్ళు నమ్మకత్తులు పాపం కట్టేసి వచ్చి బరిగొడ్లు వేరే వాళ్ళకి అప్పించి పైన వచ్చి కూటంలో కూర్చున్నట్టున్నాడు. నేను కూర్చోవాలి అసలు. కూర్చోాలా? ఇక 50 ఇచ్చే 200 ఇచ్చే వాళ్ళకి ఇచ్చారు. 50 అన్నం తినిపోమని ఎక్కడైతే నిలుస్తున్నా ఆనే నిలుస్తున్నా 3 కిలోమీటర్లు. తాగిన మొత్తం దిగిపోతున్నారు. అప్పటికి వేసుకొనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏనండా తాగిన మొత్తం దిగిపోతున్నాడు. ఆ దిగిపోయిన కానీ ఇంటికి పోయి గొడ్డు ఇంటికి పోయా నాకు ఒక ఆలోచన పుట్టింది. ఎంతమంది దైవజీలను చెప్తున్నారు, నేను కవితుడే పుట్టి నేను చర్చికి పోను. నేను చిన్నపిల్లవాడప్పుడు మా అమ్మని చేసేది చూస్తా ఉండేవాడిని. తర్వాత నా భార్య చేయటం మొదలుపెట్టింది. నా భార్య చేత మొదలుపెట్టింది కానీ నా కొడుకులకు ఉపయోగపడదు, నాకు ఉపయోగపడదు. నేను మారినాక నా కొడుకులు మనవాళ్ళు మనవతంతా నీ బొడ్డు పెట్టలు చేసిమని పడి నేను ఒకటి అనుకున్నా, ఉండా దాంట్లో సంపాదించిన కుటుంబం కట్టుకోవాలి. నా కుటుంబం కట్టుకున్నా నేను పక్కన పోవాలి. నా కుటుంబం కట్టుకోలేదనుకో వాడు పోయి ముందు నీ కుటుంబం చూసుకుంటారుగా అని నా కుటుంబం కట్టుకున్నాక తర్వాత లోకమేం పడ్డా. పగత్తులే 70 మంది దొరికారు నా ఊళ్ళో. అన్నయ్య కొడుకు ఇద్దరు చచ్చిపోయారు. అన్న పలకిచ్చి వాళ్ళ దగ్గర పోయాడు. నా అన్నయ్య కొడుకు కుటుంబం ఉందని మా చిన్నాన్న కొడుకు అన్నాడు, అరే నువ్వు లెగితే వాళ్ళలోకి పోతున్నావు, అన్నయ్య కొడుకు ఇద్దరు చచ్చిపోయారు, నీవు ఏదైనా జరిగితే మేము రావాలి. తెక్కలాడు మీరు రావద్దు, మీ కాడ నేను రాను. నేను అంటే నేను పెట్టి వైపు నా బిడ్డలు 10 మంది ఉంటారు. అబ్బా దేవునికి స్తోత్రం కలుగునుగా. నాకు పగత్తులు ఉండరాడ, ఆ పగత్తులు నా కాడకు రావాలి. ఆ మీరు రాని నేను మానుకుంటాను. వాళ్ళు రాలా. నాకు పగత్తుల ముందు 70 మంది దొరికారు. అప్పుడు రూపాయన్నారు చిల్లర బేట 5 రూపాయలు చార్జ్. నా కాడ డబ్బులు పెద్ద చిన్నబ్బా. ఇప్పుడు ఇన్ని రకాలుగా కష్టపడి దేవుని కొరకు తిప్పలు పడి ఇన్ని సంవత్సరాలు ప్రయాసపడ్డావు కదే. ఎంతమంది రక్షణలో నడిపించావు నువ్వు ఇప్పుడు? 291. చాలు, నాకు సంతోషం. ఇప్పుడు మీకు సాక్ష్యం చూపించా. యేసు ప్రభుని నమ్ముకున్నానంటే నమ్ముకున్నాను కాదు, యేసు ప్రభుని గురించి పాడాను, ఎగిరాను, మాట్లాడానంటే మాట్లాడాను. ఇదిగో జీవితాలు మార్చాడు. వాస్తవమే, అది అబద్ధం కదా, ఆయన పచ్చి నిజం ఆయన చెప్పేది. ఒకడే ఈ సాక్ష్యం ఇస్తే ఇలాంటి వాడు ఒకడు కాదు. దేవుని కృపను బట్టి నాకు ఇచ్చిన బిడ్డల్లో చాలా మంది అలాంటి వాళ్ళే ఉన్నారు. ఈ విధంగా ప్రతి దేవుని బిడ్డ నడుంగట్టి ఇతరులకు సువార్త చెప్పి రక్షణ విలువ చెప్పి వాళ్ళకి దేవుని ప్రేమ చూపించి వాళ్ళని క్రీస్తు చెంతకు నడిపించగలిగితే ఎంతమంది రక్షించబడతారు ఒక్కసారి ఆలోచించండి. కాటికి కాలు జాచుకున్న ముసలివాడు, 77 సంవత్సరాల వయోవృద్ధుడు, దగ్గరగా 290 ఆత్మలు అంటే 291 ఆత్మ అంటే సామాన్యమైన విషయమా? దైవజనుడి వల్ల కూడా కాల, కొంతమంది సేవకుల వల్ల కూడా కాల అంతమందికి రక్షణ ఇవ్వటం, రక్షణలో నడిపించటం. కానీ ఆయన చేశాడు. రెండో పని లేదు, ఆత్మల భారంతోనే పరిగెత్తుతూ ఉంటాడు. అతన్ని బట్టి సంతోషపడాడు నా దేవుడు. నేను చెబుతున్న దైవజనుల కంటే కూడా గొప్ప అనిపిస్తాడు ఆయన. నాకే సిగ్గేసిద్ది. ఈరోజు మీకు అందరికీ కూడా కనువిప్పు కోసం విషయాలు చెప్తున్నా. అటు దైవ జనాంగానికి, ఇటు విశ్వాస గణానికి కేవలం కనువిప్పు కోసం ఈ విషయాలన్నీ నేను అందించాను. స్ట్రైట్గా నేను చదివించిన వచనం ఒకటి, నేను చెప్పిన విషయాలన్నీ వేరు. దానియేలు సాక్ష్యం ఒకటి మీకు వినిపించా. ఈరోజు ఇన్ని విన్నారు మీరు. మీ తీర్మానం ఏంటి? మీరేం నిర్ణయించుకున్నారు? ఇక కూటం ఆమెనంటే పోయి ఒక ముద్ద దీనికి అంతే అడ్రస్ లేకుండా పోదాం అనుకుంటున్నారా? లేకపోతే కొంచెం మీ మనసులో ఏదన్నా చివుకు మందా, కొంచెం ఆలోచన కలిగిందా? అరే అంత ముసలాయన దేవుని కొరకు, ఆత్మల కొరకు అంత భారంతో కష్టపడుతుంటే నేనేం చేశాను? ఎంతమంది చేతులు ఎత్తుతారండి ఇక్కడ? నేను 10 ఆత్మల్ని రక్షించాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. చూసారా, ఆడవాళ్ళలో మగవాళ్ళలో ఒక హ్యాండ్ కూడా లేవలా. కానీ ఇక నుంచి నేను తీర్మానం చేసుకున్నానన్నా, నేను ఖచ్చితంగా ఇతరులకు దేవుని పరిచయం చేస్తాను. నేను కూర్చున్నా లేచిన ఆయన ధ్యాసలో ఉంటాను. నేను రక్షించబట్టమే కదా, అనేకుల్ని రక్షిస్తాను. ఇక నేను చావబోయే లోపు కనీసం కొందరినైనా నేను రక్షించే దేవుని దగ్గరికి చేరాలనుకుంటున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజంగానేనా?
లేకపోతే ఈ కాసేపు ముచ్చటా నాకు? సరే, మీరు తీర్మానం నిజమైతే ఖచ్చితంగా ఇక నుంచి ఇంకా సేపట్లో ఈ కూటం అయిపోయింది, ఆ ప్రతిష్ట అయిపోయింది, నేను వెళ్తాను, నా పరిచర్య నాకుంది. ఇక మీ హృదయాల నిండా దేవుని పని చేయాలన్న తృష్ణ, ఆకాంక్ష, ఆ గురి కలిగి మీరు కష్టపడాలి. ఫస్ట్ మీరు ఒకటి చేయండి, కన్నీరు గార్చి ప్రార్థన చేయండి. ముందు ఈ ప్రాంతం కోసం, ఈ చుట్టుపక్కల ప్రాంతాల కోసం కన్నీరు విడవండి.